యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్యగ్రహ ఫలితాలు మీన రాశిలో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6:50 సూర్య భగవానుడు మీన రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా నెల రోజుల పాటు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ నెల చివరిలో మీనరాశిలో దాదాపుగా 6 గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతున్నది. అందులో సూర్యుడు ప్రధానం. ముందుగానే రాహు అందులో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు బుధుడు కూడా అందులోనే వక్రించి ఉన్నారు. అందులో వక్రించినటువంటి బుధ శుక్రులతో పాటు రవి ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యగ్రహం యొక్క ప్రత్యేక ఫలితాలు, వీటిని ఒక రకంగా మాస ఫలితాలుగా కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ ప్రత్యేక ఫలితాలు 12 రాశుల వారికి ఒకే వీడియోలో పొందుపరుస్తున్నాను. మీనరాశి పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. ఇప్పుడు మీనరాశి వారికి 2 భయాలు కలుగుతున్నాయి. మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒకటి, మాకు అతి త్వరలోనే శని ప్రారంభమయ్యాడు, జన్మశని రాబోతున్నది అనేది ఒక భయం. ఇప్పుడు ఆల్రెడీ జన్మంలో రాహు ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఒక శుక్రుడే మిమ్మల్ని బాగా యోగింపజేస్తున్నాడు. ఇప్పుడు రవి ప్రవేశం అవుతున్నాడు. ఈ రవి ప్రవేశంతో శుక్రమౌఢ్యమి, శుక్ర వక్రీకరణ, బుధ వక్రీకరణ, ఇన్ని సమస్యలు మీనరాశిలో ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఇంకొక 2-3 గ్రహాలు వచ్చి చేరుతాయి. శని కూడా వచ్చి చేరుతాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతే రవౌ. ఈ రవి మూలకంగా ఈ యొక్క మాసం మార్చి 14 నుండి ఏప్రిల్ 14 వరకు ఉన్నటువంటి విషయంలో దేహార్తి, కొంత అశాంతి, శారీరకంగా కూడా ఏదో ఇరిటేషన్స్ బాగా ఉంటాయి. మానసిక ఇరిటేషన్స్ ఎక్కువగా పుడతాయి. అప్పుడే సంతోషం, అప్పుడే దుఃఖం, అప్పుడే బాధ, హెల్ప్లెస్, ఏం చేయలేనటువంటి పరిస్థితులతో ఉంటారు. మరి అతి ఆలోచనలతో కూడా మీరు సతమతం అవుతుంటారు. మీ ఆలోచనలకు సొల్యూషన్ లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని మూలకంగా మీ యొక్క దినచర్యలో మార్పులు, ఆహార సేకరణలో మార్పులు, కాలాతిక్రమైనటువంటి భోజనాలు, దీంతో ఇబ్బందులు కూడా పడతారు. మరి బంధుమిత్ర సృహద్వేష, బంధువులతో విరోధాలు, మిత్రులతో విరోధాలు, అభిప్రాయ భేదాలు, ఇవన్నీ కుటుంబ సభ్యులతో విరోధాలు, అన్నిట్లో ఏంటి అంటే మీకు ఒంటరితనం వచ్చి చేరుతున్నది. ఈ ఒంటరితనం వల్ల మీకు కొంత ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి. నాకెవ్వరూ లేరు, ఇంత ఉంది, నాకు ఎలాంటి నన్ను అర్థం చేసుకునేవాడు లేడు అనేంత పరిస్థితులు ఇప్పుడు మీకు ఏర్పడబోతున్నాయి. కొంత ఇతర గ్రహాలతో సౌఖ్యం ఉన్నా ఈ యొక్క రవి మూలకంగా, రాహు మూలకంగా ఇవన్నీ కూడా సరే, ఇదొక పద్ధతి అవుతే మీ ఆరోగ్యంలో కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో కానీ, భార్య ఆరోగ్యంలో కానీ కొంత అశాంతిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి సరైన శ్రద్ధ వహించాలి. అలాగే స్థిర చరాస్తుల విషయాలు, వ్యవహారాల విషయాలు, వాహన ప్రమాదాలు, వాహనానికి సంబంధించిన విషయాలు, ఇవన్నిట్లో కూడా మీకు ఏదో ఒక భయం, ఒక ఆందోళన, నాకు ఇందులో నుంచి విముక్తి లేదా, నేను రిలాక్స్ కాలేనా అన్నంత ఒత్తిడి కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టండి, ధైర్యంగా ఉండండి, సావకాశంగా ఆలోచించండి. మీ అభిప్రాయాలు అయినంత వరకు మీలోనే ఉంచుకోండి. ఇతరుల అభిప్రాయాలను మన్నించండి. ఎవరిని దూరం చేసుకోకండి. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా ఉంటున్నట్టుగా మీరు నటిస్తారో ఉంటారో చేయండి. దాని మూలకంగా ఈ యొక్క మీనరాశికి ఒక సంఘర్షణాయుతమైన వాతావరణం నుంచి రిలాక్స్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి చాలా వరకు మరి ఈ యొక్క మీనరాశికి విశేషం ఏంటంటే, మీకు జన్మరాశిలో రవి ఇబ్బంది పెట్టినా రజితమూర్తిగా, అంటే ఆయన కొన్ని బాధలను తగ్గించే పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ వాతావరణం ఇలా ఉంది. కాబట్టి మీరు ధైర్యంగా ఉండి మీ పనులు మీరు చేసుకోండి. కొత్త పనులు ప్రారంభించకండి, కొత్త నిర్ణయాల జోలికి పోకండి, మార్పులు చేర్పులు చేయకండి. అయినంత వరకు కుటుంబ వాతావరణాన్ని కొంత అనుకూలంగా ఉంచుకోండి, బాగా ఉంటుంది.
అయితే మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు శారీరక మానసిక ఒత్తిడి, అనుకోని ప్రయాణాలు బాగా కలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ప్రయాణాలతో సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. ఇది కేవలం 17వ తేదీ వరకు. ఆ తదుపరి పరిస్థితులు మీకు అనుకూలంగానే ఏర్పడబోతున్నాయి. తిరిగి మీకు ఏప్రిల్ మొదటి వారం, రెండో వారంలో కుటుంబ వాతావరణంలో కొంతవరకు స్వల్పమైనటువంటి ఘర్షణాయుతమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ప్రస్తుతం మిశ్రమ ఫలితాలు. అంటే నిండా మునిగిన వాడికి చలి లేదన్నట్టుగా మీరు కొంత ధైర్యంతోనే ఉంటారు. మంచి ఫలితాలే ఉంటాయి. కానీ మీకు మార్చి 17వ తేదీ నుంచి కొంత ఒత్తిడి ప్రారంభమవుతున్నది. ఈ మాసాంతం వరకు, అంటే మార్చి ఎండ్ వరకు. ఈ ఒత్తిడి మూలకంగా మీ ఆరోగ్యంలో కానీ కొంత మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు మీరు కొంతవరకు ఆలోచించుకొని ముందుకు పోవాలి. అతి భారం కూడా మీ నెత్తిలో ఉంటుంది. కొద్దిగా ఓపికతో వీటిని సహనంతో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తదుపరి మీకు ఏప్రిల్ మొదటి వారం, రెండో వారం చాలా ఉత్సాహంగా అన్ని సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి దిశగా మీరు ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పరిస్థితులు చాలా అనుకూలించే పరిస్థితులు ఏర్పడతాయి. రేవతి నక్షత్ర జాతకులకు ప్రతిదీ ఆకస్మికంగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. సంతోషం అప్పుడే, దుఃఖం అప్పుడే, ఒత్తిడి అప్పుడే, రిలాక్స్ అప్పుడే, అన్ని రకాలుగా మీకు ఈ 17వ తేదీ వరకు ఒక రకమైన ఉత్కంఠతతో ఉండేటువంటి పరిస్థితులు. ఆ తదుపరి మీరు మిశ్రమ ఫలితాలతో సమన్వయం చేసుకుంటారు. ఏప్రిల్ మొదటి వారం, రెండో వారంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ ఆరోగ్య విషయంలో మార్పులు, ప్రయాణ సూచనలు ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి రేవతి నక్షత్ర జాతకులు మొదటి వారం, రెండో వారంలో కొంత జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో చేయండి. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా కొంత ఓపికతో ఉండండి. అన్ని పరిస్థితులు చక్కబడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మీకు ప్రత్యేకంగా ఈ 12 రాసుల వారికి షష్ఠగ్రహ కూటం గురించినటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది సమన్వయంగా అవి కూడా చెప్తాను. మరి ఇది ప్రత్యేకంగా మీన సంక్రాంతికి సంబంధించిన సూర్యగ్రహ ఫలితాలు అన్వయించి చెప్పడం జరిగింది. అయితే ఇందులో మీరు అయినంత వరకు దైవ సహాయంతో కొంత సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది నేను శాస్త్రానికి లోబడి శాస్త్ర పరిధిలో అయినంత వరకు ఈ వివరణలు మీకు తెలియజేశాను. మీ యొక్క అభిమాని ఎంవి శర్మ, ఆస్ట్రాలజర్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.